థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ 8th యూనిట్ కింగ్ సిబి అండ్ ద డవ్. కింగ్ సిబి మరియు ద డవ్. డవ్ అంటే పావురం. సో ఈ లెసన్ ఆల్రెడీ నేను కంప్లీట్ చేశాను. ఇప్పుడు వర్క్ బుక్ చెప్పుకుంటున్నాం. సో వర్క్ షీట్ అనమాట 8.1, వర్క్ షీట్ నెంబర్ 8.1. సో ఇది చివరి లెసన్ అండ్ లాస్ట్ లెసన్ థర్డ్ క్లాస్ ఇంగ్లీష్లో. సో ఇది వర్క్ బుక్. ఇంతటితో థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ వర్క్ బుక్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్ వర్క్ బుక్ని చూద్దాం. సో వర్క్ షీట్ 8.1. రీడ్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ ఫ్రమ్ యువర్ లెసన్ అండ్ ఐడెంటిఫై ద 4-letter వర్డ్స్ అండ్ write them in the space given below. సో ఇక్కడ ఈ పారాగ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ పారాగ్రాఫ్ చదవాలి, అందులో 4-letter వర్డ్స్ని రాయాలి. ఫస్ట్ పారాగ్రాఫ్ కింగ్ సిబి వాజ్ అనే ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కింగ్ సిబి అనే సెంటెన్స్ నుంచి స్టార్ట్ అయ్యి టేక్ కేర్ ఆఫ్ యూ అనే సెంటెన్స్ దగ్గర ఎండ్ అవుతుంది. ఆ పారాగ్రాఫ్ని చదివి 4-letter వర్డ్స్ని రాయాలి. ఎగ్జాంపుల్ కింగ్ అని ఇచ్చారు, KING కింగ్. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసి రాసింది SIBE BI సిబి, VERY వెరీ, KIND కైండ్, WORD వర్డ్, WHEN వెన్, DOVE డవ్, SAVE సేవ్, TAKE టేక్, CARE కేర్. సో ఈ విధంగా 4-letter వర్డ్స్ని ఇలా రాయాలన్నమాట. సెకండ్ వన్, మేక్ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్, వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. సో ఇక్కడ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ని రాయాలి ఈ టేబుల్ నుంచి. సో ఇలా రాయాలి. ఎగ్జాంపుల్ డోంట్ బీ అఫ్రైడ్, డోంట్ బీ అఫ్రైడ్. సో ఈ విధంగా వీటిని మెర్జ్ చేస్తూ రాయాలన్నమాట. చూడండి, డోంట్ బీ యాంగ్రీ, డోంట్ బీ లేజీ, డోంట్ బీ అప్సెట్, డోంట్ బీ టిమిడ్, డోంట్ బీ క్రేజీ. టిమిడ్ అంటే పిరికిదనం, పిరికిగా ఉండొద్దు అని అర్థం. ఓకేనా. రైట్ ద మిస్సింగ్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. సో ఇక్కడ మిస్సింగ్ లెటర్స్ని రాయాలి. KING కింగ్. సో ఇక్కడ ఐని మిస్ చేయడం వల్ల మనం ఐని రాసాం. RUL-R అని ఇచ్చారు. ఇక్కడ ఈని రాయడం వల్ల రూలర్ అనే వర్డ్ వచ్చింది. సో ఇక్కడ చూడండి, GENEROS యూ రాసినాం. యూ రాస్తే మనకు అక్కడ జనరస్ అనే ఒక వర్డ్ అయితే వచ్చింది. DVE ఓని రాయడం వల్ల డవ్ అనే వర్డ్ వచ్చింది. EGLE ఏని రాయడం వల్ల ఈగల్ అనే వర్డ్ అయితే వచ్చిందనమాట. సో ఈ విధంగా మిస్సింగ్ లెటర్స్ని ఫిల్ చేయాలి, వాటితో ఒక వర్డ్ అయితే వస్తుంది. వర్క్షీట్ 8.2. రీడ్ ద పారాగ్రాఫ్ మెన్షన్డ్ బిలో ఫ్రమ్ యువర్ లెసన్. 2-3 పారాగ్రాఫ్ను చదవండి. సో చూడండి, 2-3 పారాగ్రాఫ్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. జస్ట్ దెన్ అనే దగ్గర నుంచి చూస్ టు ఈట్ అనే అంతవరకు ఉంటుందన్నమాట. మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ ద సేమ్ వర్డ్, వన్ ఈజ్ డన్ ఫర్ యూ. సో జతపరచండి, సేమ్ వర్డ్తో జతపరచాలి. DOVE డవ్, డవ్తో జతపరచాలి. డవ్ అంటే పావురం. ప్రే, ప్రేతో జతపరచాలి. PREY ప్రే అంటే ఆహారం అని, ఫుడ్ అన్నట్టు. KING కింగ్, కింగ్ అంటే రాజు. EAGLE ఈగల్, ఈగల్ అంటే గ్రద్ద. రైట్ ద మిస్సింగ్ లెటర్స్ అండ్ రీరైట్ ద వర్డ్స్. సో మిస్సింగ్ లెటర్స్ని రాసి రీరైట్ చేయాలి. సో ఇక్కడ రీరైట్ చేయలేదు. సో ఈగల్ అని రాయాలి. ఇక్కడ ఈగల్, ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈగల్ అని రాయాలి. ఇక్కడ DOVE డవ్ అని రాయాలి. REPLIED రిప్లైడ్ అని రాయాలి. PR-VDE అని ఉంది. ఇక్కడ ఓని రాయడం వల్ల ప్రొవైడ్ అనే వర్డ్ అయితే వచ్చింది, ప్రొవైడ్. నెక్స్ట్ CHO-SE ఓని రాయడం వల్ల చూస్ అని వచ్చిందనమాట. సో ఈ విధంగా మిస్సింగ్ లెటర్స్ని ఫిల్ చేసి అక్కడ రాయాలి. థర్డ్ వన్, ఐడెంటిఫై ద వర్డ్స్ దట్ స్టార్ట్ విత్ ద ఫాలోయింగ్ లెటర్స్ అండ్ రైట్ దెమ్ ఇన్ ద బ్లాంక్స్, వన్ ఈజ్ డన్ ఫర్ యూ. సో ఇక్కడ సెకండ్ మరియు థర్డ్ పారాగ్రాఫ్ని చదివి అందులో ఈ అక్షరాలతో, ఈ లెటర్తో స్టార్ట్ అయ్యే వర్డ్ని రాయాలి. Jతో జస్ట్, ఈతో ఈట్, ఆర్తో రైట్ఫుల్లీ, రైట్ఫుల్లీ అనే వర్డ్ వస్తుంది. ఎస్తో శాట్, సెడ్ కూడా వస్తుంది. పీతో ప్రొవైడ్, ప్రొవైడ్ అనే వర్డ్ వస్తుంది అనమాట. సో అవన్నీ ఆ పారాగ్రాఫ్లో ఉండే వర్డ్ని రాయవలసి ఉంటుంది. నెక్స్ట్
Worksheet 8.3. Read the fourth paragraph from your lesson and identify the 6-letter words and write them in the given space. సో 6 అక్షరాల పదాలని 4వ పారాగ్రాఫ్ నుంచి రాయాలన్నమాట. సో 4వ పారాగ్రాఫ్ వెరీ వెల్ నుంచి డవ్స్ సైడ్ ఓన్లీ అనేంత వరకు 4వ పారాగ్రాఫ్ ఉంటుంది. అందులో చదివి 6-letter వర్డ్స్ని రాయాలి. ఫస్ట్ వన్ చూస్, CHOOAC చూస్, AGREED agreed, WEIGHT wait, SCALES scales, SCALES scales, PLACED placed. సో ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ సెకండ్ వన్, రైట్ ద మిస్సింగ్ లెటర్స్ అండ్ రీరైట్ ద వర్డ్స్. సో మిస్సింగ్ లెటర్ రాసి వాటిని రీరైట్ చేయాలి. ఇక్కడ చూడండి, వెయిట్, WEIGHT వెయిట్, వెయిట్ బరువు అన్నమాట. BRING బ్రింగ్. సో ఐని మిస్ చేశారు, ఇక్కడ కూడా ఐని మిస్ చేశారు. సో ఐని రాయడం జరిగింది. ORDER అంటే ఈని మిస్ చేయడం జరిగింది, మనం రాసాము. ఆర్డర్డ్, SCLE ఇక్కడ ఏని మిస్ చేశారో ఏని మనం రాసాం. స్కేల్, FLSH ఈని మిస్ చేస్తారు, ఈని రాసాం. ఫ్లెష్. సో ఈ విధంగా అక్కడ మిస్సింగ్ లెటర్స్ని రాసి అండ్ ఫిల్ చేయాలన్నమాట లైన్స్ని. థర్డ్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ ద సేమ్ వర్డ్, వన్ ఈజ్ డన్ ఫర్ యూ. సో సేమ్ వర్డ్తో మ్యాచ్ చేయాలంట. ఫ్లెష్, పోషన్, బాడీ, స్కేల్, ఈక్వల్. సో సేమ్ వర్డ్తో మ్యాచ్ చేసేసాం. నెక్స్ట్ వర్క్షీట్ 8.4. రీడ్ ద గివెన్ 5th passage ఫ్రమ్ యువర్ లెసన్. 5వ ప్యాసేజ్ని చదవాలంట. చూడండి, ఇక్కడ నుంచి ఫైనల్ నుంచి ఫర్ ఎవర్ వరకు 5వ ప్యాసేజ్ ఉంటుంది. వాటిని చదవాలి. పట్టికను అనుసరించి సరైన సెంటెన్స్ రాయాలి. ఈ పట్టికను అనుసరించి సరైన సెంటెన్స్ని రాయాలన్నమాట. చూడండి ఎగ్జాంపుల్, హీ హిమ్సెల్ఫ్ శాట్ ఇన్ ద స్కేల్. అతనే స్కేల్లో కూర్చున్నాడు అన్నట్టు. సో ఇక్కడ హీ హిమ్సెల్ఫ్ అంటే అతనే, ఎవరు చెప్పలేదు అతనే అని. షీ హర్ సెల్ఫ్ శాట్ ఆన్ ద బెంచ్. సో ఇలా షీ హర్ సెల్ఫ్ షాట్ ఆన్ ద బెంచ్. వి ఆర్ సెల్ఫ్స్ శాట్ ఆన్ ద టేబుల్. దే దెమ్సెల్వ్స్ శాట్ ఇన్ ద చైర్. ఐ మై సెల్ఫ్ శాట్ ఆన్ ద స్టూల్. సో ఈ విధంగా ఇక్కడ రాయాలన్నమాట. సో ఏది చెప్పినా ఇక్కడ V2 ఉంది కాబట్టి ఏ సబ్జెక్ట్తో అయినా చెప్పొచ్చు. దే దెమ్సెల్వ్స్ శాట్ ఇన్ ద స్కేల్ చెప్పొచ్చు, ఆన్ ద బెంచ్ అని చెప్పొచ్చు, ఆన్ ద టేబుల్, ఏదైనా చెప్పొచ్చు. ఓకేనా. ఐడెంటిఫై అండ్ రైట్ ద వర్డ్స్ విచ్ స్టార్ట్ విత్ ద ఫాలోయింగ్ లెటర్స్. సో ఇక్కడ ఉన్న లెటర్స్తో రాయాలన్నమాట. స్టార్ట్ అయ్యే లెటర్తో వర్డ్ని రాయాలి. చూడండి, Fతో స్టార్ట్ అయ్యేది ఫైనలీ, Aతో అగ్ని, Sతో శాట్, Cతో చారిటీ. సో ఈ విధంగా స్టార్ట్ అయ్యే వర్డ్ని రాసాం. ఇక్కడ చూడండి, మిస్సింగ్ లెటర్ని రాసి వాటిని రీరైట్ చేయాలి. సో ఇక్కడ ఐని మిస్ చేశారు కాబట్టి ఐని రాస్తే ఫైనలీ అనే వర్డ్ వచ్చింది. ఇక్కడ కూడా ఐని మిస్ చేశారు, CHAR-TY అంటే ఐని మిస్ చేశారు, ఐ రాస్తే చారిటీ వచ్చింది. ఇక్కడ ఈని మిస్ చేశారు, సో ఈ రాస్తే సడన్లీ అనే వర్డ్ వచ్చింది. ఇక్కడ ఓని మిస్ చేశారు, ఓని రాస్తే బిఫోర్ అనే వర్డ్ అయితే వచ్చింది. సో ఈ విధంగా మిస్సింగ్ లెటర్స్ని రాసి అండ్ రీరైట్ చేయాలి. వర్క్షీట్ 8.5 రీడింగ్ కాంప్రహెన్షన్. సో ఇక్కడ చదవాలన్నమాట. చదివి ఏది ట్రూ ఏది ఫాల్స్, అంటే ట్రూ అంటే సత్యం, ఫాల్స్ అంటే అసత్యం, ఏది నిజం ఏది అబద్ధం, ఏది సత్యం ఏది అసత్యం అనేది రాయాలి. చూడండి ప్యాసేజ్ నేను చదువుతాను, కేర్ఫుల్గా వినండి. లిజన్ కేర్ఫుల్లీ. కింగ్ సిబి వాజ్ ఎ వెరీ కైండ్ అండ్ జనరస్ రూలర్. కింగ్ సిబి చాలా దయ కలిగిన వ్యక్తి అండ్ జనరస్ అంటే మంచి హృదయం అంటే దయ కలిగిన వ్యక్తి అని చెప్పొచ్చు అనమాట. వన్స్ వెన్ కింగ్ వాజ్ ఇన్ కోర్ట్ ఏ డవ్ ఫ్లూ అండ్ శాట్ ఆన్ హిజ్ ల్యాప్. కింగ్ తన కోర్ట్లో ఉన్నప్పుడు, అంటే కోర్ట్ అంటే మనం ఏమంటాం, రాజాది ప్లేస్ ఉంటుంది కదా కూర్చోవడం. సో ఆ సభలో ఉన్నప్పుడు డవ్ పావురం వచ్చి తన ల్యాప్ అంటే ఒడి పైన వచ్చి కూర్చుంది. అండ్ ఈగల్ వాజ్ చేసింగ్ ఇట్. ఈగల్ దానిని తరుముకుంటూ వచ్చింది.
డవ్ ఆస్క్డ్ ద కింగ్ టు ప్రొటెక్ట్ ఇట్. డవ్ పావురం కింగ్ని రాజుని అడిగింది నన్ను రక్షించు అని. ద కింగ్ గేవ్ హిజ్ వర్డ్ టు సేవ్ ఇట్. కింగ్ తన మాటని ఇచ్చేశాడు, తనని రక్షిస్తానని మాట ఇచ్చేశాడు. వెన్ ఈగల్ ఆస్క్డ్ ఫర్ ఇట్స్ ప్రే ద కింగ్ అగ్రీడ్ టు గివ్ ఏ పోర్షన్ ఆఫ్ హిస్ బాడీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ డవ్. సో ఈగల్ వచ్చి నా ఫుడ్, ఆ డవ్ పావురం నా ఆహారం, దాన్ని నాకు ఇచ్చేయంటే అప్పుడు రాజు వచ్చి పావురంకి బదులు నా బాడీలో నుంచి కొంత కండని నేను ఇస్తాను, మాంసాన్ని ఇస్తానని చెప్పాడనమాట రాజు ఎవరితో, ఈగల్తో. సో ఇది స్టోరీ. ఆల్రెడీ మీరు స్టోరీ వినకపోయింటే ఒకసారి వీడియోస్లో వెళ్ళి కింగ్ సిబి అండ్ ద డవ్ అని టైప్ చేస్తే మన వీడియోనే స్టార్టింగ్లో వస్తుంది, వాచ్ చేయండి. రైట్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ట్రూ అయితే టీ అని, ఫాల్స్ అయితే ఎఫ్ అని రాయాలి. ద నేమ్ ఆఫ్ ద కింగ్ వాజ్ సిబి. ఆ రాజు పేరు ఏం పేరు? సిబినే కదా. ఎస్, ద కింగ్ సిబి అని ఇచ్చారు కదా, ద నేమ్, ఆయన పేరు సిబి. వన్ డే ఏ క్రో ఫ్లూ అండ్ శాట్ ఆన్ ద కింగ్స్ ల్యాప్. అవునా? క్రో అంటే కాకి, కాకి వచ్చిందా? డౌనా? పావురం కదా వచ్చింది. సో పావురం కాబట్టి క్రో అని ఇచ్చారు. సో ఇది ఫాల్స్. అండ్ ఈగల్ చేస్డ్ ద కింగ్. కింగ్ని ఈగల్ చేస్ చేసిందా, డౌని చేసిందా? డౌని కదా. సో ఫాల్స్. రాజుని తరిమిందా ఈగల్? కాదు కదా. సో ఆప్షన్ అక్కడ ఆన్సర్ ఎఫ్ అని పెట్టాలి, ఫాల్స్. కింగ్ సిబి వాజ్ ఏ క్రూయల్ రూలర్. అవునా? ఒక క్రూరత్వమైన పరిపాలకుడా కింగ్ సిబి? మంచి పరిపాలకుడు కదా, కైండ్, దయగలిగిన వాడు కదా, కాబట్టి ఫాల్స్. ఈగల్ చోస్ ఫ్లెష్ ఫ్రమ్ కింగ్స్ బాడీ. ఈగల్ కింగ్స్ బాడీ నుంచి మాంసం కోరుకుంది కదా, ట్రూ. అవును, కోరుకుంది. సో ఈ విధంగా ఇక్కడ చూడండి, డిక్టేషన్, టీచర్ క్లాస్ రూమ్లో డిక్టేషన్ చెప్తారు, ఆ డిక్టేషన్ని ఇక్కడ రాయవలసి ఉంటుంది. వర్క్షీట్ 8.6 వొకాబులరీ, వెరీ ఇంపార్టెంట్ పార్ట్, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. రైట్ అట్లీస్ట్ 3 nouns, 3 verbs, 3 prepositions and 3 adjectives from the above story. స్టోరీ నుంచి 3 nounsని, 3 verbsని, 3 prepositionsని, 3 adjectivesని రాయాలంట. సో స్టోరీలో మనం చాలా నౌన్స్ ఉన్నాయి, వర్బ్స్ కూడా చాలా ఉన్నాయి, ప్రిపోజిషన్స్ కూడా ఉన్నాయి. వాటిలో 3 మాత్రమే ఇక్కడ రాయడం జరిగింది. చూడండి, నౌన్స్ కింగ్, కింగ్ అనేది నౌన్, సిబి అనేది కూడా నౌన్, డవ్ అనేది నౌన్. ఇవన్నీ పేర్లే కదా, కింగ్ అన్న పేరే, సిబి అన్న పేరు, డవ్ అన్న పేరు. వాజ్ అంటే వర్బ్ మా, హెల్పింగ్ వర్బ్స్ అంటాం కదా, బీ ఫార్మ్స్ అంటాం కదా, అది వాజ్. సో నోన్ V3 ఫామ్, నోకి నోన్ V3 ఫామ్. V2 న్యూ. ఫ్లో ఇక్కడ ఫ్లూ, ఫ్లైకి V2 ఫామ్ అనమాట, ఫ్లూ. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రిపోజిషన్స్. ఇన్, ఆన్, ఆఫ్, వీటిని ప్రిపోజిషన్స్ అంటాం. ఇన్ అంటే లోపల అని అంటుంటాం, లో అనే సిచ్యువేషన్లో కూడా యూజ్ చేస్తాం. ఆన్ అంటే పైన, మీద అని ఉపయోగిస్తాం. ఆఫ్ అంటే యొక్క, అందులో, కొన్ని సిచ్యువేషన్స్లో ఆఫ్ని ఉపయోగించడం జరుగుతుంది. యాడ్జెక్టివ్స్, కైండ్. యాడ్జెక్టివ్స్ అంటే విశేషణం. కైండ్ ఒక విశేషణం, ఒక వ్యక్తి గుణాన్ని తెలుపుతున్నాం, దయా అనేది. సో జనరస్, ఇది కూడా ఒక గుణాన్ని తెలుపుతున్నాం. మై, ఇక్కడ అబ్జర్వ్ చేయండి కేర్ఫుల్గా, మై అనేది ప్రొనౌన్ అని చెప్తుంటాం, పొసెసివ్ ప్రొనౌన్ అని. మైని పొసెసివ్ ప్రొనౌన్ అంటాం, మైని పొసెసివ్ యాడ్జెక్టివ్ అంటాం. సో అందుకే మైని రాశాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. మై అనేది కూడా యాడ్జెక్టివ్. ఓకేనా? మై బ్యాగ్, నా బ్యాగ్. సో మై అనేది అక్కడ యాడ్జెక్టివ్ అవుతుంది, బ్యాగ్ అనేది నౌన్ అవుతుంది. ఓకేనా? సెకండ్ వన్, ఫిల్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ లెటర్స్. సో సూటబుల్ లెటర్స్తో ఫిల్ చేయాలి, అంటే ఇక్కడ కూడా మిస్ చేశారు, వాటిని ఫిల్ చేయాలి. ఇక్కడ చూడండి, కే డాష్ డాష్ డి ఇచ్చారు, మనం కైండ్ అని రాసాం, ఐఎన్ రాసాం. ఇక్కడ ఈఎల్ని రాయడం వల్ల ఈగల్ అయింది, ఇక్కడ ఏని రాయడం వల్ల ప్రే అయింది, ఇక్కడ ఈని రాయడం వల్ల ఫ్లెష్ అయింది, ఇక్కడ ఏని రాయడం వల్ల బ్యాలెన్స్ అయింది, ఇక్కడ ఎల్ని రాయడం వల్ల ఫైనలీ అయింది, ఇక్కడ ఓని రాయడం వల్ల చూస్ అయింది, ఇక్కడ ఎల్ని రాయడం వల్ల స్కేల్ అయింది, ఇక్కడ ఐని రాయడం వల్ల వెయిట్ అయింది, ఇక్కడ ఏని రాయడం వల్ల గ్రేట్నెస్ అయింది. సో ఈ విధంగా కొన్ని మిస్సింగ్ లెటర్స్, సూటబుల్ లెటర్ని రాసి వర్డ్స్ని ఫ్రేమ్ చేయాలి. థర్డ్ వన్, ప్లే ద వర్డ్ బిల్డింగ్ గేమ్. సో ఇక్కడ గేమ్, ఇది బిల్డింగ్ గేమ్.
లుక్ అట్ ద ఎగ్జాంపుల్, బిగిన్ ఏ న్యూ వర్డ్ విత్ ద లాస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్ బిఫోర్. అంత్యాక్షర పదాలు రాయండి. సో మనం అంత్యాక్షరి అంటాం కదా, చివరి పదంతో పాడుతుంటాం. సో ఈ విధంగా చివరి లెటర్తో ఇక్కడ వర్డ్ని రాయాలి. ఇక్కడ చూడండి కింగ్ ఉంది, చివరి లెటర్ జీ, జీతో ఏం రాశారు ఇక్కడ జనరస్ అని రాశారు. సో ఇక్కడ ఎస్ ఉంది, ఎస్తో మనం శాట్ అని రాసామన్నమాట. ఇక్కడ టీ ఉంది కదా, చివరి లెటర్, చివరి అక్షరం లాస్ట్ లెటర్ టీ ఉంది కదా, సో టేక్ అని రాసాం. ఇక్కడ ఈ ఉంది కాబట్టి ఈగల్ రాసాం. ఇక్కడ కూడా ఈనే ఉంది కాబట్టి ఈట్ రాసాం. ఇక్కడ టీ ఉంది కాబట్టి దే రాసాం. ఇక్కడ వై ఉంది కాబట్టి వైతో స్టార్ట్ అయ్యే వర్డ్ యువర్ అని రాసాం. ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి చివరిలో ఇక్కడ రూలర్ అని రాసాం. ఇక్కడ కూడా ఆర్ఏ ఉంది కాబట్టి రీచ్డ్ అని రాసాం. సో ఈ విధంగా అంత్యాక్షరి లాస్ట్ లెటర్తో వర్డ్స్ని రాయాలి. వర్క్షీట్ 8.7 గ్రామర్. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. బ్రాకెట్లో ఉన్న ప్రిపోజిషన్స్తో ఫిల్ చేయాలి. ఫస్ట్ వన్, ద లీడర్ స్టాండ్స్ డాస్ ద లైన్ ఇన్ ద మార్నింగ్స్ అసెంబ్లీ. సో లైన్కి ముందు కదా లీడర్ ఉంటారు, అండర్ అంటే లోపల, ఆన్ అంటే పైన ఉంటారా. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్, దట్ లీడర్ స్టాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లైన్ ఇన్ ద మార్నింగ్ అసెంబ్లీ. మార్నింగ్ అసెంబ్లీలో లైన్కి ముందు ఉన్నారు. ద నెంబర్ 9 కమ్స్ డాస్ ద నెంబర్ 10 అండ్ ద నెంబర్ లైన్. సో ఇక్కడ చూడండి నెంబర్ 9 తర్వాత వస్తుందా ముందు వస్తుందా, 9 అనేది 10 తర్వాత వస్తుందా ముందు వస్తుందా. సో ముందే కదా, 9 కమ్స్ బిఫోర్ ద 10 ఆన్ ద నెంబర్ లైన్. నెంబర్ లైన్ ఉంటాయి కదా 1 2 3 4 5 6 ఇలా నెంబర్ లైన్లో 10కి ముందే కదా 9 వస్తుంది. సో బిఫోర్, ఆన్సర్ ఈజ్ బిఫోర్. దేర్ ఆర్ 3 లెటర్స్ డాష్ ద లెటర్ ఐ అండ్ ఎల్ అండ్ పి. సో ఎల్కి పికి మధ్యలో 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి బిట్వీన్ అని రాయాలి. బిట్వీన్ ద లెటర్స్ ఎల్ అండ్ పి. ఎల్ అండ్ పి మధ్యలో ఏముంది, ఎంఎన్ఓ 3 లెటర్స్ ఉంది కదా. సో ఆన్సర్ ఈస్ బిట్వీన్. ఈ రెండింటి లెటర్స్కి మధ్యలో 3 అక్షరాలు ఉన్నాయి అని ఆల్ఫాబెట్లో. డిసెంబర్ కమ్స్ డాష్ నవంబర్. నవంబర్ తర్వాతనే కదా డిసెంబర్ వస్తుంది కాబట్టి ఆఫ్టర్ ఈజ్ ఆన్సర్. సండే కమ్స్ డాష్ సాటర్డే అండ్ మండే. సాటర్డేకి మండేలోకి మధ్యలోనే కదా బిట్వీన్ సండే వచ్చేది. సో సాటర్డే తర్వాత సండే వస్తుంది, సండే తర్వాత మండే వస్తుంది. అంటే మండేకి సాటర్డేకి మధ్యలో సండే వస్తుంది. సో బిట్వీన్, ఆన్సర్ ఈజ్ బిట్వీన్. సో ఈ విధంగా ఆన్సర్స్ రాయాలి. సెకండ్ వన్, దిస్ ఈజ్ సైలూస్ క్లాస్ రూమ్. షీ ఈజ్ డిస్క్రైబింగ్ హర్ క్లాస్ రూమ్. ఫైండ్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద ప్రిపోజిషన్ గివెన్ ఇన్ ద బాక్స్. సో ప్రిపోజిషన్స్తో ఇక్కడ రాయాలన్నమాట, ఫిల్ చేయాలి. బ్లాంక్స్ ఉంటాయి, ఫిల్ చేయాలి. సో ఇక్కడ హింట్ వర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. హింట్ వర్డ్స్ ఆధారంగా ఆ బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. ఆ హింట్ వర్డ్స్ అన్ని ప్రిపోజిషన్సే. దిస్ ఈజ్ మై క్లాస్ రూమ్. దేర్ ఈజ్ ఏ మ్యాప్ డాష్ ద వాల్. మ్యాప్ ఉంది కదా ఇక్కడ, దేనిపైన, గోడ పైన ఉంది కదా, ఆన్ ద వాల్ అని రాయాలి. మై టీచర్ ఈజ్ సిట్టింగ్ డాష్ అజ్. టీచర్ ఎక్కడ కూర్చొని ఉన్నారు, ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఈ పిల్లలకి ముందు కదా, మమ్మల్ని ముందు కూర్చున్నారు, మాకు ముందు కూర్చున్నారు అన్నట్టు. అజ్ మా ముందు కూర్చున్నారు అని, ఇన్ ఫ్రంట్ ఆఫ్. మై ఫ్రెండ్ ఈజ్ సిట్టింగ్ డాష్ మీ. ఫ్రెండ్ ఎక్కడ, పక్కన కూర్చున్నారు, బిసైడ్ అంటే పక్కన. సో బిహైండ్ అని కూడా చెప్పొచ్చు. వెనకాల కూడా ఫ్రెండ్సే ఉంటారు కదా, వెనకాల కూడా బిహైండ్ అని చెప్పొచ్చు. దేర్ ఆర్ 9 పీపుల్స్. ఇవి పీపుల్స్ అని అంటాం, పూపిల్స్ అని కూడా ప్రొనౌన్స్ చేస్తుంటాం. దేర్ ఆర్ 9 పీపుల్స్ డాష్ అవర్ క్లాస్ రూమ్, ఇన్ అవర్ క్లాస్ రూమ్. ఆప్షన్ ఇన్ ఇక్కడ ఉంది కదా, ఇన్ రాయాలి. సో ఆన్ని ఇక్కడ రాసాం. నెక్స్ట్ ఇన్ ఫ్రంట్, ఇక్కడ ఇది రాయాలి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇది రాసామన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనేది ఇక్కడ రాసాం, ఆన్ ఇక్కడ రాసాం, ఇన్ ఇక్కడ రాసాం, బిసైడ్ ఇక్కడ రాసాం, ఇక్కడ బిహైండ్ కూడా రాయొచ్చు అక్కడ ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడ చూడండి వర్క్షీట్ 8.8 రైటింగ్. సో ఇక్కడ హింట్ వర్డ్స్ ఉందన్నమాట, వాటితో ఈ కన్వర్జేషన్ని ఫిల్ చేయాలి. టీచర్కి ఆస్మాకి మధ్యలో సంభాషణ జరుగుతుంది, వాటిని ఫిల్ చేయాలన్నమాట ఈ హింట్ వర్డ్ ఆధారంగా. ఆస్మా, మే ఐ డాష్. సో స్కూల్కి క్లాస్ రూమ్కి వచ్చేటప్పుడు ఏం చెప్తాం, మే ఐ కమిన్ అంటాం కదా. సో కమిన్, మే ఐ కమిన్ అని అడుగుతుంది. టీచర్, యాస్, వై ఆర్ యూ లేట్. ఓకే,
అవును, నువ్వెందుకు లేట్ వచ్చావని. లేట్, ఇక్కడ లేట్ అనే వర్డ్ని రాయాలి. ఓకేనా. నెక్స్ట్ ఆస్మా. వైల్ కమింగ్ టు స్కూల్ ఐ సా డాష్ మ్యాన్, బ్లైండ్ మ్యాన్. ఎవరిని చూసింది? బ్లైండ్ మ్యాన్. నేను స్కూల్కి వస్తున్నప్పుడు బ్లైండ్ మ్యాన్ని చూశాను. హూ వాంటెడ్ టు క్రాస్ ద రోడ్, ఎవరైతే రోడ్ని క్రాస్ చేయాలనుకుంటున్నారో ఆ బ్లైండ్ మ్యాన్ని చూశాను. ఆ బ్లైండ్ మ్యాన్, నేను చూసిన బ్లైండ్ మ్యాన్ రోడ్ని క్రాస్ చేయాలనుకుంటున్నాడు. టీచర్. దెన్ వాట్ డిడ్ యూ డూ, నువ్వేం చేశావని ఆస్మా చెప్తుంది. ఐ హెల్ప్డ్. సో హెల్ప్డ్ అనేది ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఐ హెల్ప్డ్ హిమ్ టు క్రాస్ ద రోడ్, నేను అతన్ని హెల్ప్ చేశాను రోడ్ దాటడానికి. టీచర్. వెరీ గుడ్. ఆస్మా. థ్యాంక్ యూ టీచర్. సో ఈ విధంగా కన్వర్జేషన్ హింట్ వర్డ్స్తో ఫిల్ చేసాం. రైట్ ఏ స్టోరీ ఫ్రమ్ ద అవుట్లైన్స్ గివెన్ బిలో అండ్ గివ్ ఇట్ ఏ సూటబుల్ టైటిల్. సో ఇక్కడ అవుట్లైన్స్ ఇచ్చారనమాట. కొన్ని ఒక అవుట్లైన్స్ మాదిరి ఇచ్చారు. వీటితో మనం స్టోరీని బిల్డ్ చేయాలి. సమ్ బాయ్స్ ప్లేయింగ్ బై ఏ రివర్ సైడ్, కొంతమంది అబ్బాయిలు రివర్కి సైడ్న ఆడుకుంటున్నారు. వైల్ ప్లేయింగ్ ఏ బాయ్ ఫాల్స్ ఇన్ టు ద రివర్, ఆడుతూ ఉండగా ఒక అబ్బాయి రివర్లోకి పడిపోయాడు, అంటే నదిలోకి. ద బాయ్స్ ఆర్ హెల్ప్లెస్ టు సేవ్ హిమ్, బాయ్స్ అందరూ హెల్ప్లెస్, ఏం చేయలేరు, అతన్ని సేవ్ చేయలేకపోతున్నారు. ఎందుకు? అమాంగ్ దెమ్ నో బడీ నోస్ హౌ టు స్విమ్ ఇన్ ద రివర్, ఎవరికి తెలియదు ఎలా స్విమ్ చేయాలనేది కూడా ఎవరికి తెలియదు. ఏ విలేజర్ కమ్స్ టు ద బాయ్స్ హెల్ప్ అండ్ హీ సేవ్స్ ద డ్రాయింగ్ బాయ్. సో అతను ఒక విలేజర్, ఒక గ్రామానికి చెందిన అతను అక్కడ బాయ్స్ దగ్గరికి వచ్చి అతన్ని, ఎవరైతే మునిగిపోతున్నారో ఆ అబ్బాయిని రక్షించాడు. బాయ్స్ సే థ్యాంక్స్ టు ద విలేజర్, బాయ్స్ విలేజర్స్కి థ్యాంక్స్ చెప్పారు. సో దీనికి టైటిల్ ఏ బ్రేవ్ విలేజర్ చెప్పొచ్చు, ఏ బ్రేవ్ మ్యాన్ చెప్పొచ్చు, సమ్ డేంజరస్ అకూర్డ్ అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పొచ్చు. సో ఎన్నైనా రాయొచ్చు టైటిల్. ఓకేనా. వర్క్షీట్ 8.9. సో రైటింగ్. వర్క్షీట్ 8.9 రైటింగ్. సరైన క్యాపిటల్ లెటర్స్ ఫుల్ స్టాప్స్ ఉంచి పారాగ్రాఫ్ని తిరిగి రాయండి. ఇక్కడ ఒక ప్యాసేజ్ టైప్ ఇచ్చారు, వాటిని క్యాపిటల్ లెటర్ అండ్ ఫుల్ స్టాప్ని ఉంచి రాయాలి. చూడండి, ఇక్కడ అబు ఆలి అనేది స్మాల్ లెటర్ రాశారు. పేరు ఉంటే ఆలి అని కూడా ఏని అక్కడ కూడా క్యాపిటల్ రాయొచ్చు. అబు ఆలి బాట్ 9 donkeys. హీ ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. 9 donkeys ఇక్కడ ఫుల్ స్టాప్. హీ సాట్ ఆన్ ఏ డాంకీ అదర్స్ ఫాలోడ్ హిమ్. సో ఇక్కడ హీ అనేది ఒకసారి ఫుల్ స్టాప్ పెట్టి స్పేస్ ఇచ్చిన తర్వాత హెచ్ అనేది, హీలో హెచ్ అనేది క్యాపిటల్ లెటర్ రాయాలి. తర్వాత ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి ఇక్కడ. తర్వాత మళ్ళీ ఫుల్ స్టాప్ పెట్టి స్పేస్ ఇస్తాం కాబట్టి మళ్ళీ హీ క్యాపిటల్ లెటర్లో రాయాలి. హీ స్టాప్డ్ టు కౌంట్ ద డాంకీస్. డాంకీస్ని కౌంట్ చేయడానికి, డాంకీస్ అంటే గాడిద కదా, గాడిదల్ని కౌంట్ చేయడానికి ఆపాడు. హీ కుడ్ ఫైండ్ ఓన్లీ 8 ఆఫ్ దెమ్. సో అతను ఓన్లీ 8 మాత్రమే కనుగొన్నాడు, లెక్కించాడు అనమాట. నెక్స్ట్ ఫుల్ స్టాప్ పెట్టి స్పేస్ ఇచ్చాలి, అప్పుడు హెచ్ క్యాపిటల్ వచ్చేస్తుంది. హిస్ ఫ్రెండ్ హెల్ప్డ్ హిమ్ టు ఫైండ్ ద మిస్సింగ్ డాంకీ. సో అతని ఫ్రెండ్ అతన్ని మిస్ అయిన డాంకీని పట్టుకోవడానికి, లెక్కించడానికి హెల్ప్ చేశాడు. అబు వాజ్ సిట్టింగ్ ఆన్ ఇట్. కానీ అతను కూర్చున్న దానిపైన అతను లెక్కించుకోలేదు. అబు వాజ్ సిట్టింగ్, దానిపైన కూర్చొని ఉన్నాడు అబు. కలర్ ద ప్యారెట్ అండ్ రైట్ 5 sentences ఆన్ ఇట్ విత్ ద క్లూస్ గివెన్. సో ఇక్కడ ప్యారెట్ ఉంది కదా, ఈ ప్యారెట్ని ఏం చేయాలి? కలర్ చేయాలి. కలర్ చేసి ఇక్కడ ఫిల్ చేయాలి. ఇక్కడ క్లూ వర్డ్స్తో, ఇక్కడ క్లూ వర్డ్స్ ఉంది కదా, ఆ క్లూ వర్డ్స్తో ఫిల్ చేయాలి. దిస్ ఈజ్ ఏ ప్యారెట్, దిస్ ఈజ్ ఏ ప్యారెట్. సో డాష్ ఉంది కాబట్టి ప్యారెట్. ఇట్ ఈజ్ డాష్ ఇన్ కలర్. ఏం కలర్లో ఉంటుంది ప్యారెట్? గ్రీన్ కలర్. ఇట్ హ్యాస్ డాష్, ఏం కలిగి ఉంటుంది? రెడ్ బీక్. రెడ్ బీక్ అంటే ముక్కు, ఎర్రని ముక్కు. ఇట్ ఈట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్. ఇక్కడ ఫ్రెష్ అని ఉంది, ఇట్ ఈట్స్ ఫ్రెష్ అని రాయొచ్చు, ఫ్రెష్ ఫ్రూట్స్ అని కూడా రాయొచ్చు. ఇట్ కెన్ డాష్ హ్యూమన్ వర్డ్స్. హ్యూమన్ వర్డ్స్ని ఏం చేస్తాయి? ఇమిటేట్ చేస్తుంది కదా, మంచి మాట్లాడేటట్లు మాట్లాడుతుంది కదా. డిక్టేషన్, ఇక్కడ టీచర్ డిక్టేషన్ చెప్తారు, దాన్ని రాయాలి. వర్క్షీట్ 8.10. ప్యాసేజ్ని చదివి ఆన్సర్ చేయాలి.
దేవ్ వాజ్ ఏ పూర్ స్లేవ్. దేవ్ చాలా పూర్ స్లేవ్. స్లేవ్ అంటే బానిస. వన్ డే హీ ర్యాన్ అవే ఫ్రమ్ దిస్ క్రూయల్ మాస్టర్. ఆ క్రూయల్ మాస్టర్ నుంచి అతను వచ్చేసాడనమాట. పరిగెత్తుకొని బయటికి వచ్చేసాడు, దూరంగా వచ్చేసాడు. సో స్లేవ్ అంటే బానిస, చాలా పాపం, చాలా పేద, లైక్ పేద అంటే పూర్ అంటే పేదరికం అని కూడా చెప్పొచ్చు, అమాయకుడు అని కూడా కొన్ని సిచ్యువేషన్లో చెప్పొచ్చు, ఏం తెలియని వ్యక్తి అని కూడా చెప్పొచ్చు. సో అతను ఒక వ్యక్తి దగ్గర బానిస్తున్నాడు. ఆ మాస్టర్ చాలా క్రూయల్ అనమాట, అంటే క్రూరంగా బిహేవ్ చేస్తాడు. హీ హిడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఏ కేవ్. అతను కేవ్లో దాక్కున్నాడు. హిడ్ అంటే హైడ్కి పాస్ట్ ఫామ్. హిడ్ కేవ్లో అంటే గుహలో దాక్కున్నాడు. దేర్ వాజ్ ఏ లయన్ ఇన్ ద కేవ్. ఆ కేవ్లో లయన్ సింహం ఉంది. హీ హ్యాడ్ ఏ బిగ్ థోర్న్ ఇన్ హిజ్ పా. తను బిగ్ థోర్న్ కలిగి ఉందన్నమాట తన పాకి. సో లైక్ సింహంకి తన పా ఉంటుంది కదా, పంజా, అది థోర్న్ కలిగి ఉంది. ఇట్ గేవ్ హిమ్ ఏ లాట్ ఆఫ్ పెయిన్. అది తనకి బాగా నొప్పిస్తుంది. డేవ్ పుల్డ్ ద థ్రోన్ అవుట్. ఆ థ్రోన్ని తీసేశారు. థ్రోన్ అంటే ఏమంటాం మనం, ముళ్ళు అంటాం కదా. సో ఆ థ్రోన్ని తీసేశాడు. దేవ్ హెల్ప్ చేశాడు లయన్ని. ద లయన్ లిక్డ్ హిజ్ హ్యాండ్స్ టు థ్యాంక్ హిమ్. లయన్ ఆ అబ్బాయిని థ్యాంక్స్ చెప్పింది, ఆ దేవ్ని థ్యాంక్స్ చెప్పింది అనమాట, లిక్ చేసి. సో ఇక్కడ ఆన్సర్స్ రాద్దాం. వే డిడ్ దేవ్ హైడ్ హిమ్సెల్ఫ్. ఎక్కడ దాక్కున్నాడు? హీ హైడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఏ కేవ్. లేదా ఫస్ట్ వన్ చూద్దాం. వే డిడ్ డేవ్ హైడ్ హిమ్సెల్ఫ్. సో డేవ్ ఎక్కడ, డేవ్ అని చెప్పవచ్చు. సో ఎక్కడ హైడ్ అయ్యాడు, ఎక్కడ దాక్కున్నాడు? హీ హిడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఏ కేవ్. ఒక గుహలో కదా తను దాక్కున్నాడు. డేవ్ హిడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఏ కేవ్ అని చెప్పొచ్చు, హీ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్. వై డిడ్ ద లయన్ లిక్ హిజ్ హ్యాండ్స్. ఎందుకు లయన్ తనను హిక్ చేసింది? థ్యాంక్స్ చెప్పడానికి. ద లయన్ లిక్డ్ హిజ్ హ్యాండ్స్ టు థ్యాంక్ హిమ్. తనను థ్యాంక్స్ చెప్పడానికి లయన్ లిక్ చేసింది అనమాట. వాట్ వుడ్ యూ డూ ఇఫ్ సమ్మన్ హ్యాడ్ హెల్ప్డ్ యూ. నిన్ను ఎవరైనా హెల్ప్ చేస్తే ఏం చెప్తావు? ఐ వుడ్ థ్యాంక్ దెమ్. మనం థ్యాంక్స్ చెప్తాం కదా హెల్ప్ చేస్తే. సో అండ్ వీ డోంట్ ఫర్గెట్ దట్ హెల్పింగ్. సో ఆ హెల్పింగ్ ఏదైతే ఉందో మనం మర్చిపోము కూడా. వై డిడ్ డేవ్ రన్ అవే ఫ్రమ్ హిజ్ మాస్టర్. ఎందుకు తన మాస్టర్ నుంచి పరిగెత్తుకొని బయటకు వచ్చేసాడు, దూరంగా వచ్చేసాడు? దేవ్ ర్యాన్ అవే ఫ్రమ్ హిజ్ క్రూయల్ మాస్టర్. క్రూయల్, అతను చాలా హింస పెడుతుంటారు, అందుకే అతను ఒక క్రూయల్ మాస్టర్ కాబట్టి వచ్చేసాడు. వాట్ డిడ్ ద డేవ్ పుల్ ఫ్రమ్ ద లయన్స్ పా. డేవ్ పుల్ ద థ్రోన్ ఫ్రమ్ ద లయన్స్ పా. లయన్స్ పా నుంచి థ్రోన్ని తీసేశాడు అనమాట, ముళ్ళని, కంపెనీ తీసేశాడు. నెక్స్ట్ ఇక్కడ డిక్టేషన్ రాయాలి. టీచర్ డిక్టేషన్ చెప్తా రాయాలి. సో ఇక్కడ లెసన్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అనమాట. సో ఈ లెసన్ వినింటే ఆన్సర్ చేయొచ్చు. సో లెసన్ మీరు ఫస్ట్ వినండి, ఆల్రెడీ మన ఛానల్లో ఉంది వీడియో, వినండి. ఫస్ట్ వన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కింగ్. ద నేమ్ ఆఫ్ కింగ్ ఈజ్ సిబి. కింగ్ యొక్క పేరేం పేరు? సిబి. వాట్ ఈజ్ కింగ్ సిబి నోన్ ఫర్. కింగ్ సిబి ఏం తెలుసు? అతను ఇచ్చిన మాట తప్పడని అందరికీ తెలుసు కదా. హీ వాజ్ నోన్ ఫర్ కీపింగ్ హిజ్ వర్డ్. తన మాట నిలబెట్టుకునే వ్యక్తి అని అందరికీ తెలుసు. హూ చేస్డ్ ద డేవ్. ఈగల్ చేస్డ్ ద డేవ్. డవ్ని ఎవరు చేసేసారు? ఈగల్, గద్ద. వాట్ డిడ్ కింగ్ సిబి డూ ఫైనలీ. కింగ్ సిబి ఏం చేసింది ఫైనల్గా? కింగ్ సిబి ఏం చేశారు ఫైనల్గా? ఫైనలీ ద కింగ్ సిబి సాట్ హిమ్సెల్ఫ్ ఇన్ ద స్కేల్. తన మాంసంని పెడుతుంటే కానీ పావురం వైపే ఎక్కువ బరువు చూపిస్తుంది. తను ఎంత మాంసం పెట్టినా తన కండని చూపెట్టలేదు. సో అందువల్ల తనే స్కేల్ పైన కూర్చున్నాడు అనమాట ఫైనల్గా. సో అది ఆన్సర్ ఇక్కడ. ద డవ్ ఈజ్ మై ప్రే. హూ సెడ్ దీస్ వర్డ్స్. ఈ వర్డ్ని ఎవరు చెప్పారు? ఈగల్ సెడ్ దీస్ వర్డ్స్. ఈ వర్డ్స్ని ఎవరు చెప్పారు? ఆ డవ్ నాకు ఆహారం అని ఎవరు చెప్పారు? ఈగల్, గద్ద కదా. సో ఈగల్ సెడ్ దీస్ వర్డ్స్. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ లెసన్ వర్క్ బుక్. ఇంతటితో మనకు ఈ థర్డ్ క్లాస్ ఆల్ యూనిట్స్ అయితే వర్క్ బుక్ వర్క్ షీట్స్ కంప్లీట్ అయినాయి.
నెక్స్ట్ వీడియోలో మనం 4th క్లాస్ చూద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను ముందుగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.